రాజమండ్రి వై జంక్షన్ ఆనంద్ రోటరీ హాల్లో జిత్ గానసరస్ సప్తతి 70వ వసంతాల గాన వైభవ స్వర్ణోత్సవం ఘనంగా నిర్వహించారు. నటగాయకులు శ్రీపద జిత్మోహన్ మిత్ర తొలిపాట పాడి 70 వసంతాలు పూర్తయిన సందర్భంగా జిత్ గానస్వర సంపత్తి పేరిట 70 వసంతాల గాన వైభవ స్వర్ణోత్సవం వై జంక్షన్ ఆంధ్రీ రోటరీ హాల్లో ఘనంగా నిర్వహించారు. సంఘ సేవకులు పట్టపగల వెంకట్రావు కార్యక్రమానికి అధ్యక్షత వహించగా ముద్రగడ యేసుబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బొచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ ఉండవిలి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు, ఛాంబర్ పూర్వ అధ్యక్షుడు దండపాటి సత్యంబాబు, ఇన్స్పాట్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, గుమ్మడి సమర్పణరావు, డాక్టర్ కెవి చౌదరి, తురగా సూర్యారావు, నిమ్మలపూడి గోవింద్, రవీంద్రనాథ్ గిరి, కోలమూరి ప్రభాకర్ రావు అతిథులుగా విచ్చేశారు. ఎండి కాదర్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జిత్మోహన్ మిత్ర 7 దశాబ్దాలుగా పాటలు పాడుతూ అందరినీ అలరిస్తున్నారని, నిండు నూరేళ్లు ఇలాగే మరింత శక్తివంతంగా అందరినీ అలరిస్తూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం జిత్మోహన్ మిత్రని ఘనంగా సత్కరించారు. జిత్మోహన్ మ్యూజిక్ అకాడమీ కళాకారులను, జిత్మోహన్ మిత్ర బృంద సభ్యులను అతిథుల చేతుల మీదుగా సత్కరించడం జరిగింది. గిరిజాల సోమరాజనాయుడు వందన సమర్పణ చేశారు. పివిఎస్ కృష్ణారావు, వి జగపతి, జె శివప్రసాద్, ఏఎస్ ఆనంద్, బిక్కిన్ రామ్మోహన్, జి వెంకటేష్, డిఎస్ శ్రీనివాసరావు, పిచ్చుక మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రంథాలయాన్ని ఎంతమంది చూశారు? దామల్ల రామారావు గారు ఆర్టికల్ని ఎంతమంది చూశారు? ప్రముఖమైన ఉన్నాయి. శారగదరమేట ఎప్పుడో చరిత్రలో కలిసిపోయేలాగా చేశారు. అక్కడంతా చరిత్రకి ఏమి ఆనవాళ్ళు మెగట్లా కనుక ఉన్నవాటిని వీరేశ్వర గారి సమాధుల దగ్గర మనం ఎంతో కొంత కృషి చేసాం. మళ్ళీ దాన్ని గాలికి వదిలేశారు. మన చారిత్రక వైభవాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ జిత్మోహన్ మిత్ర ఆత్మీయుడు నాకు ఎప్పుడు కూడా ఒక అన్నానాటువంటి తమ్ముడు అని పిలుచుకుంటూ ఎలాగైతే ఈయన చూసానో ఎనర్జీ ఈ రోజు కూడా అదే ఎనర్జీ తోటి ఆయన ఉన్నారు అని అంటే మా వయసులు పెరుగుతున్నాయి, మా ఎనర్జీ లెవెల్స్ తగ్గుతున్నాయి. ఈయన వయసు పెరిగే కొద్దీ ఎనర్జీ పెరుగుతూ ఉంది. అంటే ఆ మంత్రం ఏంటో కాస్త చెప్తే కాస్త ఊర్లో కొంతమందికి పోస్తేది ఊరు కాస్త ఇంకా ఎనర్జెటిక్ గా ఉంటుందండి. ఇంకొకటి అది విశ్వనాథం గారు కావచ్చు, అది నేను చెప్పినటువంటి బాపు గారు కావచ్చు, జంజాల గారు కావచ్చు, ఈవీవి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేశారు. అంటే అప్పుడు కమిట్మెంట్కి క్యారెక్టర్కి కొంత విలువ ఉండేది కాబట్టి వారిని ఎంకరేజ్ చేయడం. ఈరోజు ఇంకా చూడండి, నాకు 66, ఆయనకి 83. ఇందాక ఎవరో వచ్చారని 7 సార్లు ఇలా పాడైపోయారు. అంత హుషారుగా ఉన్నాడు. జిత్మోహన్ మిత్ర మాట్లాడేవాడు కూడా చెప్పారు, గ్యారంటీగా సెంచరీ మ్యాచ్ ఇది. ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని, ఊళ్ళో ఉండాలని, ఇదే ఉత్సాహంతో ఉండాలని, ఆవిడ ఇలాగే బాధ పెడుతూ ఉండాలని. ఎందుకంటే పక్కన ఎవరు అడిగాడు ఎలా కాపురం చేశారండి బాబా మహాదేవులు. అందుకే కాపురం ఇంట్లో ఉండించేవారు కానీ ప్రోగ్రామ్ పో లేదా రిహార్సల్ పో, అంతేగాని ఇంట్లో ఉండద్దన్నారు. అందుకే అంత మంచి గాయకుడిని మనకు అందించారని అనుకున్నాం, చోటు చేసుకున్నాం. ఏదైనా విశ్వనాథ్ గారు చెప్పినట్టు కొన్ని కోణాలను మాకు కూడా తెలియదు. కానీ జిత్మోహన్ మిత్ర గారు 70 సంవత్సరాలు గాయకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్గా, నటుడిగా, రాజకీయాలు కూడా కొన్ని ఉన్నాయి. రాజమండ్రి బహుశా అనుకుంటాను చాలా వార్డు మెంబర్ అవి కూడా చేశాడు. అది కాకుండా బ్యాంకులో ఇతర కార్యక్రమాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా జీవితం అంతా కూడా చాలా బిజీ. ఆ బిజీ ఎందుకు అని నేను చాలాసార్లు ఎందుకు అని ఎక్కడ ఉద్యోగం చేయడు, వ్యాపారం చేయడు, మనలో మాయమైపోయే పరిస్థితులు ఉన్నాయి. మనుషులు కానీ, వ్యవస్థలు కానీ, ఆర్గనైజేషన్స్ కానీ. అలాగే కానీ 70 సంవత్సరాలు బ్రతకడమే కాకుండా ఉండే ఈ పరిస్థితిలో 70 సంవత్సరాల క్రితం పాడటం మొదలుపెట్టి అలాగ ఆంధ్ర రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని ఉరుముతొలగించిన శ్రీ అన్నగారు జిత్మోహన్ మిత్ర గారు 70 సంవత్సరాల నుంచి పాడుతూ ఇవాళ కూడా డయాస్ మీద పాడగలిగే పరిస్థితిలో ఉన్నందుకు వారికి అటువంటి చక్కని ఆరోగ్యాన్ని, మాలాంటి మంచి స్నేహితుల్ని ఇచ్చినందుకు భగవంతుడు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూడా జిత్మోహన్ మిత్ర గారు మా
చిన్నప్పుడు మా ఇల్లు ఇంటికి కావాలని అలాంటి వ్యక్తి ఇవాళ 70 సంవత్సరాలు ఇవాళ పోరాటం చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. చాలామంది గౌరవం చేయడం చేయలేరు. ఇలా 70 సంవత్సరాలు చేస్తారంటే ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ చెప్పినట్టు దీనికి ఆరోగ్యం ఇవ్వాలని, కుటుంబం అంతా సుఖంగా ఉండాలని, భార్య ఇద్దరు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశాన్ని మీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రికమెండ్ చేసి మన రాజమండ్రి కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచంలో కూడా చాటేటువంటి ఒక సత్తా ఒక తెలుగువాడికి ఆర్థికత ద్వారా ఇప్పించగలిగే ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకు ఇచ్చారు. కానీ తన ఈవీవి సత్యనారాయణ కానీ బాబు గారు కానీ సినిమా రాజమండ్రిలో సినిమా తీయాలంటే ఫస్ట్ ఫోన్ చేసింది జిత్తుమోహన్ మిత్ర గారికి. ఆ లొకేషన్స్ అన్ని ఈయనకే తెలుసు. ఇందా చెప్పాను నేను ఎవరికి ఫోన్ చేస్తే ఎవడైనా గెలిచేస్తాడని. అలాగే ఈయన లొకేషన్ చూశాడంటే ఆ సినిమా ఖచ్చితంగా 100 రోజులు. అందుకని ఈ సెంటిమెంట్గా విశ్వనాథ్ గారు అయితే ఏదన్నా ఆయనకి ఇష్టమైన లొకేషన్ కూడా జిత్తుమోహన్ మిత్ర గారు వద్దంటే తీసేవాడు. ఎందుకంటే ఈయన చెప్పేవాడు, సార్ ఇక్కడ సినిమా తీసారు, సినిమా ఫట్ ఇక్కడ తీస్తే హిట్ అనేవాడు. ఇది ఎందుకు వచ్చి గొడవ అని ఈ చెప్పిన లొకేషన్ ఆయన. రీజనల్ ఫీలింగ్ కానీ ఎటువంటి ఫీలింగ్ లేని గ్రేట్ జెంటిల్మెన్. ఎందుకంటారంటే 1973లో 50 సంవత్సరాల క్రితం మా ఇంటికి వచ్చి పాటలు పాడమన్నాను. ఏం పాటలు? సినిమా పాటలు కాదు, క్రైస్తవ పాటలు, క్రిస్టియన్ సాంగ్స్ 50 సంవత్సరాల క్రితం. ఈ 50 ఏళ్ళు ఫోన్ చేసాము, 60 ఏళ్ళు ఫోన్ చేసాము. అది కండక్టర్ చేయాలి అంటే ఇది గ్రేట్ డిఫరెంట్ చెప్పుకున్నాం. దానికి షరతు ఏమిటంటే అన్ని కార్యక్రమాలకి నాకు ఇచ్చేసిన పట్టపాటు వెంకట్రావు, అరుణ్ కుమార్, హర్ష కుమార్, రౌతు ఇలాగ వీళ్ళు ఉంటేనే ప్రభాకర్ రావు, సమర్పణ వీళ్ళందరూ ఉంటేనే కార్యక్రమం చేయండి నాకు ఉద్యోగం చెప్పారు. నాకు ఎవరెవరో పెద్ద పెద్ద మామూలు పోగక్కర్లేదు, నన్ను అభిమాని చెప్తారు. ఇంటికి వెళ్ళేసి నా జీవితం ధన్యం. 83 ఏళ్ళలో 70 ఏళ్ళు పాత్రపడి ఎవరు భారతదేశంలో కొన్ని వేల పనులు చేశారు. వీళ్ళందరూ పాలించారు. మీకు తెలియ విషయం చెప్తున్నా, అరుణ్ కుమార్ రామకృష్ణ పాలించారు, అరుణ్ కుమార్ రామకృష్ణ పాలించారు, జాతి పాలించారు.